బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో బాలీవుడ్ నటిపై దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముంబైలో ఉంటున్న ఓ బాలీవుడ్ నటికి ఈ నెల 15న హైదరాబాద్ కు చెందిన ఓ స్నేహితురాలు ఫోన్ చేసి షాపు ప్రారంభోత్సవానికి గెస్ట్ గా రావాలని ఆహ్వానించింది. కార్యక్రమంలో పాల్గొన్నందుకు విమాన ఛార్జీలు పారితోషికం చెల్లిస్తారని చెప్పింది. దీంతో ఈ నెల 18న నగరానికి వచ్చిన సదరు నటి మాసబ్ ట్యాంక్ శ్యామ్నగర్ కాలనీలోని అపార్ట్మెంట్ లో బస చేశారు. అక్కడ ఓ వృద్ధురాలు నటికి అవసరమైన వసతులన్నీ ఏర్పాటు చేశారు. ఈ నెల 21న రాత్రి 9 గంటలకు ఇద్దరు మహిళలు నటి ఉన్న అపార్ట్మెంట్ లోకి వెళ్లి తమతో కలిసి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు. అదే రోజు 11 గంటలకు ఇద్దరు పురుషులు నటి ఉన్న గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని ఒత్తిడి చేశారు. ఆమె ఎదురు తిరగడంతో ఇద్దరు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఆ నటిని ఇద్దరు మహిళలు గదిలో బంధించి 50,000 నగదుతో వెళ్లిపోయారు. బాధితురాలు డైల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలు ఫిర్యాదుతో మాసబ్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, హైదరాబాద్ నగరంలో బాలీవుడ్ నటిపై దాడి సంబంధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముంబైలో ఉంటున్న ఓ బాలీవుడ్ టీవీ నటి ఈ నెల 17న హైదరాబాద్ సంబంధించి కూడా ఒక స్నేహితురాలు ఫోన్ చేశారు. 18వ తేదీన ఇటు హైదరాబాద్ సంబంధించి ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉంది, అందుకు సంబంధించి కూడా ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ కూడా సదరు స్నేహితురాలు ఆమెకి ఫోన్ లో చెప్పింది. వెంటనే ఆమె కూడా 18న నగరానికి వచ్చింది. దీంతో పాటు ఆమెకి హైదరాబాద్ లో ఉండేందుకు మాసబ్ ట్యాంక్ లోని శ్యామ్నగర్ కాలనీలో అపార్ట్మెంట్ లో కూడా బస ఏర్పాటు చేస్తే అక్కడ ఒక వృద్ధురాలు ఆమెకి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కానీ 21వ తేదీ రాత్రి ఇద్దరు మహిళలు వచ్చి ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్న వద్దకు వెళ్లి తమతో కలిసి వ్యభిచారం చేయాలని కూడా ఒత్తిడి చేశారంటూ ఆమె పోలీసులకు డైరెక్ట్ ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి 11 గంటలకి ముగ్గురు పురుషులు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ గదిలోకి వచ్చి కూడా తనతో గడపాలంటూ ఆమె మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఆమె డైరెక్ట్ ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు కంప్లైంట్ చేసుకున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి అక్కడ ముంబైలో ఉంటున్న ఈ బాలీవుడ్ టీవీ నటికి సంబంధించి ఇక్కడ నుంచి ఎవరు ఫోన్ చేశారు, ఆ స్నేహితురాలు వివరాలు కూడా ప్రస్తుతానికైతే పోలీసులు సేకరిస్తున్నారు. ఈమె ఏ పని మీద పిలిపించారు, ఎక్కడైతే అపార్ట్మెంట్ లో బస ఏర్పాటు చేశారో ఆ వృద్ధురాలు ఎవరు, మిగతా ఇద్దరికి సంబంధించిన వివరాలు కూడా స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా మా ఈవెంట్ కి సంబంధించి హైదరాబాద్ లో ఏదైతే ఓ కార్యక్రమం దానికి సంబంధించిన విమాన ఛార్జీలతో పాటు పారదర్శనకు సంబంధించి కూడా అన్ని మాట్లాడుకున్నారు. 50,000 చెల్లిస్తే తను వెళ్ళిపోతానంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆ రోజు రాత్రి ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా షాక్ గురవడం, ఈ ముగ్గురు పురుషులు ఆమె ఉంటున్న గదిలోకి రావడంతో కూడా డైరెక్ట్ ఫిర్యాదు చేయడంతో ఈ భాగవతం అంతా కూడా బయలు చూసినట్టుగా చెప్పడం. దీనికి సంబంధించి కూడా కొంత గోప్యంగా ఉంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.